శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే లక్ష్మీ హయగ్రీవాయ నమః శ్రీ మహాగణపతయే నమః వాగ్దేవ్యే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ విఘ్నస గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకి 4/8/2024 నుండి 10/8/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కుటుంబంతో సత్సంబంధాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో అలాగే బంధుమిత్రుల యొక్క కలయిక ఉంది. అయితే మేషరాశి వారికి ఈ వారం స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మోకాళ్ళు పాదాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. విద్యార్థిని విద్యయందు అలాగే ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లోనూ ప్రభుత్వ సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యయందు మరింత ముందంజ ఉండే అవకాశాలు, ఇంకా మరింత ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఎంతైనా మేషరాశి వారికి ఉంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు కూడా బాగుంది. కానీ వ్యాపారస్తులు మట్టుకు జాయింట్దారులతో మట్టుకు వ్యాపారం చేసేటువంటి వాడు కొంచెం జాగ్రత్తగానే ఈ వారం రావాల్సి ఉంటుంది. లేదా విభేదాలు అలాగే వ్యాపారంలో చికాకుగా ఉండే అవకాశాలు, వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల ద్వారా అయితే అనుకూలంగా ఉంది. ప్రభుత్వం ద్వారా కావాల్సిన పనులు ఏమన్నా ఉన్నట్లయితే ఈ వారం కొంచెం ప్రయత్నం చేస్తే పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మంగళవారంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, స్తోత్రపారాయణ కూడా మేషరాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం స్వతంత్ర భావాలు కలిగినటువంటి వాగ్దాటి వల్ల ముక్కుసూటితోనే మీరు వ్యవహరిస్తారు. దానివల్ల కొంతమంది ఇష్టపడతారు. అలాగే స్వల్పంగా అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సకు కూడా ఈ వారం అవకాశం ఉంది. అలాగే తండ్రితో కొంచెం సత్సంబంధాలు గతంలో ఏమైనా విరోధంగా ఉన్నట్లయితే అవన్నీ తొలగి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు, బంధువులతో కానీ తల్లిదండ్రులతో కానీ. అలాగే ప్రయాణాలు కూడా ఈ వారం కలిసి వచ్చే అవకాశం, పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అనుకూలంగా ఉండే, ఉద్యోగంలో కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణ, గురువుల ఆశీస్సులు, గురుస్మరణ, గురువులు దర్శనం చేసుకోవడం, గురువుల యొక్క ఆశీస్సులు మీకు మేలు చేసే అవకాశం ఉంది. కాబట్టి గురు సంబంధితమైనటువంటి స్తోత్రపారాయణ కూడా మీకు ఈ వారం మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. అలాగే కాళ్లకు, నడానికి సంబంధించి అలా కడుపు నొప్పి, ఇలా స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ప్రయాణాలు ఉండే అవకాశం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వారంలో ఖర్చులు కూడా ఉన్నాయి. దానివల్ల చికాకులు కూడా కొన్ని ఉంటాయి. ఎవరో కూడా కుటుంబ సభ్యులు కానీ ఎవరో కూడా మీకు అండదండగా ఉండరు. మేము ఉంటామని చెబుతారు కానీ ఎవరో కూడా మీకు సహాయం చేయరు. మిత్రుల వల్లే, ఇరుగు పొరుగు వారి వల్ల కానీ ఉద్యోగస్తుల వల్ల కానీ మేలు కలిగే అవకాశం, ఇతరులే మీకు ఈ వారం మేలు చేసే అవకాశం, ఊహించినటువంటి లాభాలు, ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగానే వ్యాపారాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కూడా ఉంది. ఉన్నతమైనటువంటి విద్యలందు అభివృద్ధి. విద్యార్థులకు ఈ వారం మరింత శ్రద్ధ విద్యందే మీరు ఇతర విషయాల్లోకి వెళ్లకుండా విద్యందే మీరు శ్రద్ధ పెట్టిన మంచి మంచి విద్యా సంస్థల్లో ఉన్నతమైన విద్యలు అభ్యసించడానికి, దానివల్ల లాభం చేకూరే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా మేధా దక్షిణానము స్తోత్రపారాయణ, మేధా దక్షిణారాయణ స్వామి యొక్క దర్శనము చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఒక గంట కన్ని పెట్టవలసి రావాల్సి ఉంటుంది.
చెడు సావాసాలకు దూరంగా ఉండండి. బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా ఎవరు మిత్రులు ఎవరు బంధువులో మీకు తెలియకుండా రహస్యమైనటువంటి శత్రువులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు ఏదో రకంగా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం అయితే చేకూరుతుంది. వారాంతంలో కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఈ వారంలో వ్యాపారం లాభదాయకంగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి, మీ పనులన్నీ పూర్తవ్వాలి అనుకుంటే కనుక కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, అభిషేకం కూడా చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్ర పారాయణ కూడా చేయండి. చాలా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఈ వారం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా వృత్తి వ్యాపారాలకి ఆదాయ మార్గాలతోటి చాలా అనుకూలంగా ఉంది. యత్నకారీ సిద్ధి ఉంటుంది. ఈ వారం అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ విధమైన అనారోగ్యాలు ఉండవు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. భూమి లేదా గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో కూడా మార్పులకి చేర్పులకి అవకాశం, ఉద్యోగంలో కూడా మార్పులకి చేర్పులకి అవకాశం. మీ మాటకారీతనంతో ఎదుటివారిని లోపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. కూడబెట్టిన ధనం కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అజీర్ణము కొంచెం ఉండే అవకాశాలు. సమయానికే భుజించడం, సమయానికే తొందరగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఈ వారం చాలా అనుకూలం. సూర్య ఆరాధన, సూర్యనామ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయ పారాయణలు, శివాలయ దర్శనం కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం దూర ప్రయాణాలు ఉన్నాయి. ధన సమృద్ధి ఉంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. స్నేహితుల యొక్క మద్దతుతో కొన్ని ప్రయత్నాలు, కొన్ని కార్యాల్లో విజయం సాధించుకుంటారు. గృహ విషయాల్లో కూడా మీరు మరిన్ని సత్సంబంధాలు ఉంటాయి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. మాటకారి విధానం సరిగా లేకపోవడం వల్ల సమస్యలు కూడా కొన్ని తెచ్చుకునే అవకాశం. భార్యాభర్తల విభేదాలు ఉంటాయి. అలాగే గొంతు, కంటికి, నడానికి సంబంధించి, కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం. సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రయత్నకార్య సిద్ధి, విద్యయందు వృత్తిపరంగా ముందంజలో ఉంటారు. అన్ని లక్ష్యాలు కూడా ఈ వారం సాధించుకునే అవకాశం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. నూతనమైన ఉద్యోగంలో చేరికుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఖర్చు కూడా ఉండే అవకాశాలు. ఉన్నతమైన ఆశయాలు ఈ వారం నెరవేర్చుకునే ఒక కొత్త మార్పులకి చేర్పులు చేయాలన్న ఆలోచనలు కార్యరూపాన్ని కూడా ఈ వారం దాల్చే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఇంకా పనులన్నీ పూర్తవ్వాలి, సానుకూలంగా ఉండాలి అంటే కనుక ఈ తులారాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనము చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రయాణాలు, వాహనాల వల్ల లాభం, విలాసవంతమైన జీవితం ఈ వారం ఉంటుంది. వినోదాలు ఉన్నాయి, విలాసాలు ఉన్నాయి. ఈ వారంలో ప్రయాణాలు చాలా అనుకూలంగా, ప్రయత్నాలు అనుకూలంగానే పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం 4 రకాలుగా అందే అవకాశం. కుటుంబంతో ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల లాభాలు ఉన్నాయి. శుభవార్తా శ్రవణాలు ఉన్నాయి. దూరపు బంధువుల మిత్రుల యొక్క రాక కొంచెం ఆనందాన్ని కలిగించే అవకాశం. సాంఘికంగా కూడా పరిచయాలు ఏర్పడే అవకాశం. అలాగే పెద్దలతోటి, రాజకీయ నాయకులతోటి కూడా కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఈ వారంలో ఉంది. హనుమ స్తోత్ర పారాయణ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అన్ని విధాలుగా మీకు మరింత మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం భౌతికపరమైనటువంటి సుఖాలు అనుభవిస్తారు. అన్ని రకాల రుగ్మతల నుండి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు గతంలో చేసిన పనులన్నీ ఆగిపోయినటువంటి భూమి కొనుగోళ్లు కానీ అవి ఏమైనా ఉంటే ఆ కొనుగోలు చేసే అవకాశం. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ఏమైనా ప్రారంభించే అవకాశాలు. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలన్న ప్రయత్నాలు అనుకూలం. విదేశాల నుంచి రావాలన్న వీసాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి
ఆ శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కుదిరిపడుతుంది. సత్ఫలితాలు ఎన్నో ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేధా దక్షిణానుమూర్తి స్తోత్రపారాయణ, గురు చరిత్ర పారాయణ, గురువుల యొక్క స్తోత్ర చిన్న చిన్న చిరుదానాలు, అలాగే గోసేవ చేయండి గోవులకి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. చేసిన పని ఏదైనా సరే ఫలితాలు ఆశించినప్పటికీ ఆ ఫలితాలు రాలేకపోవడం ఈ వారంలో మానసికంగా శారీరకంగా ఒత్తిడులకు కూడా గురి అయ్యే అవకాశం. అలాగే స్త్రీలతో సంభాషణలు ఆ సమయంలో జాగరూకతతో వ్యవహరించలేకపోయినట్లయితే నోటు దురుసు వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు కూడా సామాన్యంగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణంలో కూడా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఈ వారం కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఇంట్లో పెద్దలకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధనాదాయం అయితే 4 రకాలుగా వచ్చినప్పటికీ కూడా ధనం చేతిలో ఇబ్బంది లేకుండా ఉండడం వల్ల ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరికి మరింత అనుకూలంగా ఉండడం వల్ల శనివారం రోజున చక్కగా విష్ణు సహస్రనామం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కానీ, విష్ణు సహస్రనామం చదవడం కానీ, లేదా వినటం కానీ, లేదా విష్ణు సహస్రనామంతో విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి తులసార్చన కానీ చేయడం వల్ల మరిన్ని సత్ఫలితాలు ఈ మకర రాశి వారు పొందే అవకాశం ఉంది. ఎందువల్ల శనేశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న శనేశ్వరుడు వక్రించి మళ్ళీ శతభిష నక్షత్రంలోకి రావడం వల్ల ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆదాయం అభివృద్ధి, కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారంలో పెట్టుబడులకి అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు అనేక రకాలుగా వచ్చే అవకాశం. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. భాగస్వామి వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులకి అయితే అనుకూలంగా, చిరు వ్యాపారులకి మరిన్ని లాభాలు ఆర్జించే అవకాశం. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆనందంగా ఉంటుంది. పెద్దలను కలుసుకుంటారు. జీవనశైలి బాగుంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు. యాదృచ్ఛికంగా దేవాలయ దర్శనాలు ఉన్నాయి ఈ వారంలో. విహారయాత్రలు, విందులకు కూడా అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కుంభరాశి వారు ఈ వారంలో శనివారం రోజుని ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనాలు ఇవ్వండి. సింధూరాన్ని, నువ్వుల నూనె ఆంజనేయ స్వామి దేవాలయం సమర్పి స్వామికి సింధూరార్చన, ఆ సింధూరాన్ని ధరించడం వల్ల హనుమత్ నామస్మరణ, హనుమత్ దర్శనం కూడా మీకు వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేసుకోండి. ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు ఎన్నో పొందే అవకాశం మీకు ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గృహాన్ని విడిచి దూరంగా నివసించవలసి రావడం, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం గురి అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ వారంలో స్థిరాస్తి విషయాల్లో కానీ, వ్యాపారస్తుల క్రయ విక్రయాల్లో కానీ, ఉద్యోగస్తుల విషయాల్లో కానీ కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా ఏమైనా విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పటికీ అవి వాయిదా పడే అవకాశాలు. సరైన సమయానికి కాగితాలు మీ చేతికి అందలేకపోవడం, పత్రాలు సమయానికి మీకు అందకపోవడం వల్ల ఇబ్బందులు. విదేశాల నుంచి రావాల్సిన వీసాలు ఈ వారంలో వస్తాయనుకునేటువంటి వాళ్ళకి జాప్యం జరిగే అవకాశాలు. అలాగే నిరుద్యోగులకు కూడా ఈ వారం నిరాశ మిగిలే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి, పనులన్నీ పూర్తవ్వాలి అనుకుంటే కనుక మీనరాశి వారి శనేశ్వర కృత, దశరథ కృత శనేశ్వర స్తోత్రపారాయణ శనివారం రోజున చేయడం, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, అలాగే గణపతికి బుధవారం రోజున పచ్చని గరికని తీసుకువెళ్ళి గరిక ఒక బెల్లం మొక్క కూడా గణపతికి సమర్పించి గణపతి దర్శనం చేసి గణపతి స్తోత్రపారాయణ కూడా మీరు ఈ వారం చేయగలిగితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ కాలమానంలో భక్తివనంలో ఈ వారం మీ సమస్యలకు పరిష్కారం. చాలామంది గురువుగారు ఎన్నో పూజలు చేస్తున్నా మాకు సంతానం కలగట్లేదు, మాకు సంతానం కలగాలంటే మేము ఏం చెయ్యాలి అనేటువంటి ఎదురు చూసేటువంటి దంపతులకి ఈ వారం రానే వచ్చింది. ఈ వారంలో మనకి నాగపంచమి 9వ తేదీ, 9వ తేదీ నాగ చవితి, 10వ తేదీ నాగపంచమి, 11వ తేదీ నాగషష్ఠి, నాగులు అవతరించినటువంటి ఉద్భవించినటువంటి రోజులు, అలాగే నాగేంద్రుని ఆరాధించేటువంటి రోజులు అన్నమాట ఈ నాగ చవితి, నాగపంచమి, నాగషష్ఠి.
కాబట్టి నాగపంచమి రోజున కనుక దంపతులు కనుక పుట్ట చుట్టూ చక్కగా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, ఒరిజినల్ పాలు పాల ప్యాకెట్లు కాకుండా ఒరిజినల్ పాలు ఆవు పాలు ఒక చిన్న గ్లాసు సగం తీసుకున్నా పర్వాలేదు, ఆ పాలు తీసుకుని దంపతులు ఇద్దరు కూడా పొట్టలో పాలు పోసి చలివిడి చిమ్మిలి అవన్నీ పెట్టి పుట్టమట్టి బొట్టు పెట్టుకుని ఆ పుట్ట చుట్టూ కూడా చక్కగా ఓం నాగేంద్రాయ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే నామంతో ప్రదక్షిణం చేయండి. పుట్టమట్టి చెవులకు కూడా బొట్టు పెట్టుకోండి. లేదా దగ్గరలో ఉండే రావి చెట్టు కనుక పుట్ట కనుక రావి చెట్టు దగ్గర ఉన్నట్లయితే, లేదా రావి చెట్టు చుట్టూ కూడా ఈ పాలు నీళ్లు కలిపిన ఆ రావి చెట్టు చుట్టూ పోస్తూ ప్రదక్షిణ 24 సార్లు చేస్తే ఏదైతే సంతానకారకమైనటువంటి దోషాలు ఎవరికైతే దంపతులు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఆ కారకమైనటువంటి ఆ దోషాలు ఎవరికైతే ఉన్నాయో ఈ పాలు పుట్టమట్టిది కానీ ఈ రావి చెట్టు చుట్టూ కూడా పోయడం వల్ల ఆ ఎనర్జీ వల్ల ఆ రావి చెట్టులో ఉండేటువంటి అశ్వత్థ వృక్షం యొక్క ఎనర్జీ శక్తి వల్ల ఆ సంతానకారకమైన దోషాలు తొలగి ఆ కణాలన్నీ కూడా ఈ భర్తకు కానీ భార్యకు కానీ అవన్నీ సంతానకారకమైన కణాలన్నీ కూడా అందే ఒక శక్తి వల్ల ఆ ఎనర్జీ వల్ల వీళ్ళ సంతానవంతులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంతాన ప్రాప్తి కావాలి అనుకునేటువంటి ఈ విధంగా చేయండి. లేదా ఉన్న సంతానం బాగుండాలంటే ఈ నాగపంచమి ఉపవాసం ఉండడం, చలివిడి పాలు పానకం తాగడం తప్ప ఉపవాసంగా ఉండి నాగేంద్రుని ఆరాధించడం వల్ల, పుట్టలో పాలు పోయడం వల్ల, పుట్టమట్టి బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. మాంగళ్య దోషాలు, అలాగే వివాహం కుదరనటువంటి వాళ్ళు, స్త్రీ పురుషాదులు పెళ్లి కుదరట్లేదు, వచ్చిన సంబంధాలన్నీ పోతుందనుకున్నటువంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి ఆరాధన చేస్తే ఈ రాహుకేతుల యొక్క దోషాలు, కుజదోష పరిహారం ఇవన్నీ కూడా స్వల్పంగా చిన్న చిన్న వాటి వల్లే మీరు పొందగలుగుతారన్నమాట. కాబట్టి భక్తి ప్రపత్తులు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా భక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది అని సంతానవంతుల కండి వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం దంపతులు చేయవలసిన అవకాశం ఈ సంవత్సరంలో ఒక్కసారి నాగపంచమి, నాగచవితి, నాగషష్ఠి వస్తుంది. కాబట్టి అందులో నాగపంచమి నాగులకి విశేషమైన శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు నాగుల్ని ఆరాధించడం, ఉపవాసంగా ఉండడం చేయడం వల్ల సర్పదోషాలు, నాగశాపాలు, నాగదోషాలు ఒక్కొక్క నాగుడు శాపం పెడితే కనుక 7 తరాలు 3 తరాలు కొట్టుకుపోతూ ఉంటుంది, వంశం లేకుండా పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగదోష పరిహారార్థం, నాగశాప నివారణార్థం పుట్ట దగ్గర ఈ విధంగా సర్పాలను ఆరాధించడం, తప్పులు క్షమించమని చెప్పి ఖాయమని చెప్పి ఆ నాగేంద్రుని వేడుకుంటే కనుక సర్పదోషాలు తొలగుతాయి, నాగేంద్ర యొక్క దోషాలు తొలగుతాయి. మీ పితృదేవతలు పితృశాపాలు ఏమన్నా అవి కూడా తొలగే అవకాశాలు ఈ నాగపంచమి రోజున ఉందన్నమాట. కాబట్టి సాధన చేయాలి. ఈ రోజుని ఎంత సాధన చేస్తే, ఎంత అర్చన చేస్తే, ఎంత ఉపవాసం చేస్తే ఈ నాగపంచమి రోజుని అన్ని సత్ఫలితాలు మీరు అందరూ కూడా పొందే అవకాశం ఉంది అని చెప్పి తెలుగు వారి భక్తివంతరం మీ అందరికీ కూడా నాగపంచమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు కూడా మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.